much. హాయ్ మహేంద్ర గారు. హలో మంజుష గారు. ఏంటండి ఓపెన్ చేస్తే మీరే కనబడుతున్నారు. మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉంది? ప్రతిదీ బాగాలేదు. ఇట్లాగా కంటెస్టెంట్ ఈ రోజు ఇలా ఉండి ఇంకో రోజు ఇలా ఉండి ఒక పర్సన్ మీద మీరు రివ్యూ ఇవ్వాలి అన్నా, ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక ఫిలిం మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు. అంటే బిగ్ బాస్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, మూవీస్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది, క్రికెట్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది. క్రికెట్కి అయితే ఓపెన్గా చెప్పేస్తా, పర్సనల్గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ, అతని మీద ఒక కేసు ఫైల్ అయింది, పెద్ద కేసే. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుంది. మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు, జబర్దస్త్ కామెడీ షోస్కి ఆర్పి అన్న దాంట్లోనే 120 స్కిట్స్ చేశాను నేను. సో అప్పుడు ఎలా ఉండేదండి మీ రెమ్యునరేషన్ ఎంత ఉండేది? రెమ్యునరేషన్ జబర్దస్త్లో ఎప్పుడు తక్కువే అండి. రమేష్ అన్న వచ్చారు, వచ్చి మహేందర్ నేను తీస్తావు నీకు తెలీదా అన్నారు. నువ్వేం పెద్ద పట్టించుకో, ఫీల్ కావు కదా అందుకే చెప్పలేదు నీకు అన్నారు. యూట్యూబ్ రెవెన్యూ ఎలా వస్తుంది? పర్లేదండి, బాగానే వస్తుంది. అంటే మంత్కి ఒక 2 lakhs ఏమో వస్తుంది. హాయ్ మహేంద్ర గారు. హలో మంజుష గారు. ఏంటండి ఓపెన్ చేస్తే మీరే కనబడుతున్నారు. ప్రతి ఛానల్లో ప్రతి ఇంటర్వ్యూలో కనిపిస్తున్నారు. ఇంకా వస్తున్నాయి ఫోన్లు. ఇంకా యాక్చువల్గా ఇంకా ఒక 7 ఎన్నో అయ్యాయి ఇప్పటి వరకు, బట్ ఇంకొక 10 ఎన్నో ఫోన్లు మెసేజ్లు అలా ఉన్నాయి. బట్ ఇంకా టైం కుదరట్లేదు, సో అందుకే ఆపాను. లేదంటే ఇంకో 10-15 ఛానల్లో చూద్దరు మీరు. నిజంగా చూస్తున్నాము, చాలా చాలా బాగుంది. అండ్ నేను మహేంద్ర గారు పర్సనల్గా చెప్పాలి అంటే ఐ థింక్ 60,000 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూసా యూట్యూబ్లో. 1 million దగ్గరలో ఉంది. సో నేను అంటే లైక్ మీ ప్రతి రివ్యూ అండ్ ప్రతి వీడియోస్ చాలా బాగా ఇస్తారు, కానీ బిగ్ బాస్ గురించి కూడా రివ్యూస్ చేస్తాను. మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉంది? ఏదో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటికైతే 4 days అయ్యింది. దీన్ని బట్టి అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అంటే ఏమో అండి, కంటెస్టెంట్స్ ఏంటంటే ఒకరిద్దరు వరకు ఓకే, ఈ రోజు బెటర్ అనిపిస్తున్న వాళ్ళు రేపు డిజాస్టర్ అయిపోతున్నారు. ఇంకా ఆ తర్వాత డిజాస్టర్ అనుకున్న వాళ్ళు మరుసటి రోజు ఏదో ఒక విషయంలో కొద్దో గొప్ప పర్లేదు అనిపించినా కూడా ఎప్పుడూ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ రాకూడదు కంటెస్టెంట్స్ మీద. అంటే ఒక కంటెస్టెంట్ మీద ఒక సీజన్లో ఒక ఒపీనియన్ ఫామ్ అయిందంటే త్రూ అవుట్ ద సీజన్ అదే ఒపీనియన్ని ఆ కంటెస్టెంట్ క్యారీ చెయ్యగలిగితేనే ఆ షో హిట్ అవుతుంది, అంటే ఆ సీజన్ హిట్ అవుతుంది. మీరు సీజన్ 2 చూసుకోండి, కౌశల్ గారు సీజన్ స్టార్టింగ్లో ఆయన మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ సీజన్ ఎండింగ్ వరకు ఉంది. సీజన్ 3 తీసుకోండి, శ్రీముఖి గారు కావచ్చు లేదంటే రాహుల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ లాస్ట్ వరకు ఉంది. అభిజిత్ అండ్ అఖిల్ సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ సేమ్ ఉంది. సన్నీ సేమ్ బిగినింగ్ టు ఎండింగ్. షణ్ముఖ్ అండ్ సిరి కూడా అదే జరిగింది రండి. ఇంకా మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు. అంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్లను కూడా ఎఫెక్ట్ చేసిన టైంలో ఇంకా మనం మాట్లాడుకోకపోతేనే బెటర్. సీజన్ 6 ఒక్కరు కూడా అలా లేరు, అట్టర్ ఫ్లాప్ అయింది సీజన్. సీజన్ 7 మళ్ళీ స్పై వర్సెస్ పా, వాళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు, వీళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు. అమర్దీప్ అదే కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాడు బిగినింగ్ నుంచి, శోభా ప్రియాంక అదే నోరేసుకొని పడిపోయే సిచ్యువేషన్ నుంచి ఉన్నారు, శివాజీ గారు అదే తెలివి, పల్లవి ప్రశాంత్ అదే ఏమంటారు స్ట్రాటజీ, అదే ఎవరు అదే ఏమంటారు కొంచెం యాంగ్రీనెస్, బాగా యాంగర్ మేనేజ్మెంట్లో 0 అన్నట్టు అదే కంటిన్యూ అయింది. ఒక కంటెస్టెంట్ ఒక దగ్గర మొదలయ్యి అలాగే ఎండింగ్ వరకు వెళితేనే సీజన్ హిట్ అవుతుంది, లేదంటే అవ్వదు, ఫట్ అవుతుంది. ఇప్పుడు సంజన గారి మీద ఒక రోజు ఒక ఒపీనియన్ వచ్చి ఈ రోజు ఇంకొక ఒపీనియన్. అసలు యాక్చువల్లీ వీక్ అంతా నిన్నటి వరకు చూస్తే ఒక డిఫరెంట్ ఉండేది, ఆ ఒక్క గుడ్డుతోనే ఆవిడ కంప్లీట్ గేమ్ నే టర్న్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ అనే పర్సన్ మీద ఒక ఇనీషియల్ స్టేజెస్లో ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, సరే చూద్దాం అని అనుకుంటుంటే మనోడు మరీ అతి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనీష్ విషయానికి వస్తే ఫోర్బ్స్ 30 అది ఇది అన్నాడు, సరే చూద్దాం ఏం చేస్తాడో, ఇంటలెక్చువల్ అని చెప్పి అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయి మరి ముందే ఏం ఓట్లు వచ్చాయో లేదో తెలియదు, బట్ 5గురు కాదు 6వ పర్సన్ కింద నేను పంపిస్తానని చెప్పి శ్రీముఖి గారు వచ్చి పంపించారు.
ఇంత చేసిన తర్వాత ఆ మనిషి నిన్న ఏం చేసాడో చూసాం కదా ఇమాన్యుల్ విషయంలో, ఆ టాస్క్ విషయంలో. సో చాలా అన్ఫెయిర్ అది. అండ్ దాని తర్వాత అతని మాట తీరు కానీ ప్రతిదీ బాగాలేదు. ఇట్లాగా కంటెస్టెంట్లు ఈ రోజు ఇలా ఉండి ఇంకొక రోజు ఇలాగ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఇలా అవుతాము అంటే ఏమో, అలాగ ఉంటే షో వేస్ట్ అండి, నడవదు. అంటే అది ఎంత గొప్ప షో అయినా సరే కంటెస్టెంట్ల మీద ఆధారపడి ముందుకెళ్తున్నప్పుడు, వాళ్ళ మైండ్ సెట్ల మీద, బిహేవియర్ల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలా ఉంటే కరెక్ట్ కాదు. కానీ రివ్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది అని, అంటే మీ మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎలా ఉంటుంది? ఒక పర్సన్ మీద మీరు అది రివ్యూ ఇవ్వాలి అన్నా, ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక కంటెంట్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక ఫిలిం మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు. మనం ఖచ్చితంగా ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏం చెప్తే ఎలా వెళ్తుంది, ఎలా రియాక్ట్ అవ్వచ్చు, పీపుల్కి ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, అవును, అంటే ఈ విషయాలన్నిటి మీద ఎలా ఉంటుంది మీ అవగాహన? అంటే బిగ్ బాస్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, మూవీస్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది, క్రికెట్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది. క్రికెట్కి అయితే ఓపెన్గా చెప్పేస్తా, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ ధోని, కోహ్లీ అండ్ రోహిత్. ఇది మైండ్లో పెట్టుకునే ఉంటా యాక్చువల్గా వీడియో చేసేటప్పుడు. బికాస్ వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా కూడా చెబితే తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కోహ్లీ విషయంలో కానీ, రోహిత్ విషయంలో కానీ, ఇప్పుడు ధోని కూడా కొన్నిసార్లు వరల్డ్స్ గ్రేటెస్ట్ వికెట్ కీపర్, కానీ ఆయన కూడా 1 or 2 స్టంప్స్ అనేవి మిస్ చేయొచ్చు, యూనో గ్లౌస్లోకి బాల్ తీసుకోవడం ఏదైనా మిస్ అవ్వచ్చు. కోహ్లీ అంత మంచి ప్లేయర్, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్, కింగ్ అన్న పేరు కూడా ఉంది, కానీ ఆ యారగెన్స్ కొన్నిసార్లు అంటే అతని నుంచి వస్తుంటుంది కదా, ఏమంటారు ఆ అగ్రెషన్ అనేది ఊరికే వచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది. అంటే ఒక రాంగ్ పర్సన్ మీద ఈయన అగ్రెషన్ చూపిస్తే అది ఓకే, నో ప్రాబ్లం, అది మనకి మంచి మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది క్రికెట్ చూడడానికి. ఒక రైట్ పర్సన్ మీద అది చూపిస్తే మనకి ఈవెన్ ఆ ప్లేస్లో ఉన్నది మన ప్లేయర్ అయినా సరే ఎందుకు ఇంత అవసరమా అనే ఫీల్ వస్తుంది. ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి, బట్ అవి చెప్పను ఎప్పుడు కూడా, మాక్సిమం చెప్పకుండా ఉండనుకుంటా. అండ్ క్రికెట్ని మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో దానిలాగా అనలైజ్ చేసుకుంటా. బిగ్ బాస్ విషయానికి వస్తే బేసిక్గా బిగ్ బాస్ ఏంటంటే, నేను సీజన్ 1 ఒక సగం చూడలేదు, నేను మిగతా సగం నుంచి చూస్తున్నాను. మిగతా సగం నుంచి చూస్తున్నా, సీజన్ 2, 3, 4, 5 ఓటీటీ 6, 7, 8 అన్నీ చూసాను. సో ఇది 9 సీజన్. సో ఆల్మోస్ట్ ఇది నా 10th సీజన్ అనుకోవచ్చు నేను చూస్తున్నది. సో ఇన్ని చూసిన తర్వాత బిగ్ బాస్కి వచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారిపోయాయో క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుంటా. ప్రీవియస్ సీజన్స్లో కంటెస్టెంట్లు ఇలా పర్ఫామ్ చేశారు, ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా సరే కావాలని వాళ్ళని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారా, అది కొంచెం అనలైజ్ చేయడానికి ట్రై చేస్తా. రెండోది, ఒక పర్సన్ తాలూకా ఏజ్, ఒక పర్సన్ తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మ్యారీడా నాట్ మ్యారీడా. ఒకడు మ్యారీడ్ అయితే అతని మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కిడ్స్ ఉంటే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది. సో ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆ ప్లేయర్ ఆడుతున్నారా, లేదంటే వేరే మైండ్ సెట్ని బలవంతంగా తెచ్చిపెట్టుకొని ఆడడానికి ట్రై చేస్తున్నారు, అదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఫేక్ పీపుల్ ఎలా ఉంటారో మనం ఈరోజు సొసైటీలో చాలామందిని చూస్తుంటాం, మన ముందే బోల్డ్ మంది ఫేక్ పీపుల్ తిరుగుతుంటారు. సో మనకి ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్ మనకి దొరుకుతుంటారు బోల్డ్ మంది. సో వాళ్ళలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు, అదే బిహేవియర్, అదే ప్యాటర్న్ మనకు కనబడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫేక్ అని మనం అనలైజ్ చేయగలిగితే అంతకంటే బెస్ట్ పార్ట్ ఏం లేదని నా ఒపీనియన్. అండ్ సీజన్ 7లో నేను యాక్చువల్గా ఆ విషయాన్ని నేను ఓపెనింగ్ డోర్ చెప్పాను, సీజన్ ఎండింగ్ వరకు చెబుతూ వచ్చాను, ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది చాలా మందికి. కానీ రివ్యూ అనేది మనం ఎంత మంచిగా అనలైజ్ చేసి చెప్తామో, అవును, కానీ ఆ పర్సనల్గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అని ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అంటేనే వీఆర్ జడ్జింగ్ ఏ పర్సన్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఓకే ఓకే, ఫిలిమ్స్, వాట్ ఎవర్, ఏదైనా సరే అనుకోవచ్చు. అవునవును, ఒక పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చు, ఒక సెలబ్రిటీ ఇష్యూ అనుకోవచ్చు, ఒక పొలిటీషియన్ ఇష్యూ అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా ఒక ఇష్యూని మనం ఇంత ధైర్యంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం. వస్తాయి, బెదిరింపులు, వేసేస్తా, తొక్క తీసేస్తా, ఊర్లో లేకుండా చేస్తా, ఇలాంటి. సో అలా మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు అంత హార్ష్గా రాలేదు, 1 or 2 థింగ్స్ నా వరకు వచ్చాయి, కానీ అది జనరల్గా వచ్చాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ మచ్ హార్ష్, ఏమంటారు, స్ట్రాంగ్ ఏదో వార్నింగ్ లాగని కాదు. ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ, అతని మీద ఒక కేసు ఫైల్ అయింది,
పెద్ద కేసే, ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. సో దాని అతన్ని లోపల పెట్టారు రిమాండ్లో, చాన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. సో ఇనీషియల్గా కేసు గురించి అందరూ ఏమనుకుంటున్నారో, బయటకు ఏదైతే న్యూస్ వచ్చిందో అదే న్యూస్ నేను చెప్పా. నా అనాలిసిస్లో ఒక క్లియర్ కట్ స్టోరీ లాగా ఒక అనాలిసిస్ చేసి చెప్పాను. అది బయట వచ్చిందే, మళ్ళీ నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. కాకపోతే తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఆయన ఏం అనలే, నన్ను ఎప్పుడు ఆయన తిట్టినట్టుగా కూడా మాట్లాడలే. ఆయన ఒకటే అన్నాడు, ఆయన బ్రో మీరు ఎప్పుడు కాయిన్కి ఒక సైడ్ స్టోరీ చూశారు, అదే బయటకు వచ్చింది. నా సైడ్ స్టోరీ ఎవరో వినలే, ఎవరు అడగలే నన్ను, ఇది జరిగింది అని చెప్పి, ఇది జరిగి 1.5 year పైన అవుతుంది చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాత బాధేసింది. సారీ బ్రో, నాకు నిజంగా తెలీదు, నేను చూసిన దాన్ని బట్టే నేను చెప్పాను అన్న. ఆయన ఒకటే అన్నాడు, నాకు నీ సారీ వద్దు బ్రో, ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది, నేను చేసుకుంటా, నేను 100% నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటా. ఆ రోజు నా మీద మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యి, వీడి తప్పేమీ లేదు, ఆ రోజు నేను చెప్పాను కదా అది అబద్ధం, అది నిజం ఇది అని చెప్పి ఒక వీడియో చేయి చాలు అన్నాడు. ఇట్లాంటివి వచ్చాయి, బట్ బెదిరింపుల్లాగైతే ఎప్పుడు రాలే. కానీ నిజంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ వచ్చారు, అవును, నెంబర్ ఆఫ్ మీమర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ వ్లాగర్స్ వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మహేంద్ర గారు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎంతవరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుందండి. అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కొంతమంది నుంచి బాగానే రీచ్ అవుతుంది, బట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతకంటే ఎక్కువ మంది నుంచి వెళుతూ ఉండేసరికి అది రైటో రాంగో కూడా పట్టించుకోకుండా దాన్నే యాక్సెప్ట్ చేసేస్తున్నారు కొంతమంది. సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల మరి వైడ్ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మా మదర్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే యూట్యూబ్ని ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అమ్మ నా కూతురు కనబడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదో ఒక దాంట్లో కొన్ని న్యూసెస్ చూస్తారు. అమ్మో ఇది ఇలా అంట అలా అంటారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, అది తమ్నైల్ కోసం అలా పెట్టారు మమ్మీ అని. అంటే నిజంగానే పబ్లిక్కి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది ఆ ఒక్క తమ్నైల్ టెక్స్ట్ వల్ల చాలా జనాలకి మాత్రం రాంగ్ రీచ్ వెళ్తుంది. అదే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ ఒక అతని మీద ఏదో ఒక ఫేక్ అలిగేషన్ పడింది, ఏదో క్రైమ్ చేశాడని చెప్పి, అది దానికి జెన్యున్గా తమ్నైల్ పెడితే ఏమని అర్థమవుతుంది? ఓకే అతను ఏం చెయ్యలేదు అన్నట్టుగా ఫేక్ అలిగేషన్ అని చెప్పి అర్థమవుతుంది. నరరూప రాక్షసుడా నరుల్లో ఒకడా అని తమ్నైల్ పెడతారు. అది ఏం అర్థమవుతుంది జనరల్గా చూసినోడికి? నరరూప రాక్షసుడా అని ఎందుకు పెట్టాడు? అది ఏదో చేసే ఉండబట్టే కదా, అదేమో అనుకుంటారు. ఇంకా అట్లా ఉంటుంది, మిస్లీడింగ్ తమ్నైల్స్ ఉంటాయి, కంప్లీట్గా మ్యాటర్ ఒకటి ఉంటుంది, వేరే రకంగా ఉంటాయి. అసలు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు కూడా చాలా ఫన్నీ కాదు, కోపం వచ్చేస్తుంటుంది, ఎవట్రా బుర్ర తక్కువ ఎదవాలనిపిస్తుంటుంది. ఇంకా సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ మహేంద్ర గారు, అండ్ మీరు మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు, జబర్దస్త్ కామెడీ షోస్కి అండ్ అలాగే ఇంకొన్ని షోస్కి కూడా మంచి రైటింగ్ రాసేవాళ్ళు కంటెస్టెంట్స్కి. మరి ఏంటి సడన్గా ఎందుకు మాని క్విట్ అయ్యి ఇలా ఇండివిజువల్గా రావాల్సి వచ్చింది? అంటే ముందు నుంచి యూట్యూబ్ చేస్తున్నాను యాక్చువల్గా, జబర్దస్త్ చేస్తున్న టైంకే యూట్యూబ్ చేస్తున్నాను యాక్చువల్. సో జబర్దస్త్ చేస్తున్న టైంలో నేను అప్పటికే యూట్యూబ్ పెట్టేశాను. 2016లో నేను జబర్దస్త్కి వెళ్ళాను. 2016 జూలైలో. 2012లో స్టార్ట్ అయిందా? 12లో స్టార్ట్ అయింది. 12 కూడా 13th అనుకుంటా. ఓకే, 13th February స్టార్ట్ అయింది. అందుకే 12 years రీయూనియన్ పెట్టారు 25. సో 2016 జూలై 18th వెళ్ళాను యాక్చువల్గా. కరెక్ట్గానే నా ఎంట్రీ డేట్ అదే. యాక్చువల్గా వెళ్ళిన డేట్ అయితే 2016 జూలై 7, 8, 9 అవకాశాల కోసం వెళ్ళిన డేట్. లోపలికి అడుగు పెట్టింది అయితే 18th. అంటే ఆ రోజు షెడ్యూల్ ఉందన్నమాట, జబర్దస్త్ షెడ్యూల్ 18th. అందుకని ఆ రోజు రమ్మంటే మళ్ళీ వచ్చాను. సో నాకు ఆ డేట్లు ఎందుకంత బాగా గుర్తుంటే జూలై 17 నుంచి జూలై 20 మధ్యలో 4 days కదా, 3 days నాకు చాలా ఇంపార్టెంట్ డేస్. ఎందుకంటే జూలై 17 మా డాడీ చనిపోయిన రోజు, జూలై 20 నా పుట్టినరోజు, జూలై 18 నేను జబర్దస్త్కి వెళ్ళిన రోజు. 17, 18, 20 వరుసగా ఆ 4 daysలో ఆ 3 days నాకు కొంచెం మెమరబుల్ డేస్ లాగా. అంటే ఇంకా గుర్తుండిపోతాయి. నాన్నగారు చనిపోయిన రోజు వద్దన్నా గుర్తొస్తుంది, పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఇక జబర్దస్త్కి వెళ్ళింది ఏంటంటే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ కాబట్టి
దాని నుంచే కదా ఇలా ఇదంతా ఇప్పుడు. మ్మ్. అందుకు అలా అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఓకే. సో అంతా బానే ఉంది. కూడా చేశారు కదా. చాలా చేసా, ఒక 200 స్కిట్స్ దాకా చేసా మ్మ్. అప్పట్లో. అంటే ఒక 200 అంటే 180 200 దాకా ఉంటాయి, ఎందుకంటే ఆర్పి అన్న దాంట్లోనే 120 స్కిట్స్ చేశాను నేను. మ్మ్. తర్వాత నేను జీవనన్న టీమ్ లీడర్గా 18 స్కిట్లు చేసాం. మ్మ్. తర్వాత నేను ప్రకాష్ అన్న టీంలో కొన్ని స్కిట్స్ చేసా, అభి అన్న టీంలో చేసా, అవినాష్ అన్న టీంలో చేసా, అవినాష్ అన్న కార్తిక్ అన్న టీంలో చేసా, తర్వాత పంచప్రసాద్ అండ్ నాటి నరేష్ టీంలో చేసా, అప్పారావు గారి టీంలో చేసా, చంటి అన్న టీంలో చేసా, చాలా చాలా టీంలో అందరి టీమ్స్ ని కవర్ చేశారు ఆల్మోస్ట్. భాస్కర్ అన్న టీంలో కూడా 2 స్కిట్లు చేసా, ఒకటైతే కన్ఫర్మ్ చేసా. రాకేష్ అన్న దాంట్లో చేసా. నేను చెయ్యందల్లా రాఘవ గారి టీము అంతే, ఆది అన్న టీంలో కూడా ఒక స్కిట్లో చేసా అంతే. సుధీర్ అన్న టీంలోని, రాఘవ గారి టీంలోనే, చంద్రన్న టీంలో, ఈ 3 టీములు చేయలేదు అంతే. ఓకే. సో అప్పుడు ఎలా ఉండేదండి మీ రెమ్యునరేషన్, ఎంత ఉండేది? రెమ్యునరేషన్ జబర్దస్త్లో ఎప్పుడు తక్కువే అండి. అంటే అందరికీ కాదు, మా 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 లెవెల్ పొజిషన్ వాళ్ళందరికీ తక్కువే. నాకు ఇనీషియల్ డేస్లో అందరూ స్కిట్కి 1000 ఇచ్చారు. ఆర్పిఎన్ కూడా ఒక 60-70 స్కిట్స్ వరకు 1000 ఇచ్చారు. ఆ తర్వాత రిమైనింగ్ స్కిట్స్ ఆయన దగ్గర ఒక 120 వరకు చేశాను నేను. సో దానికి మిగతా వాటికి 2000 ఇచ్చారు ఆయన. రిమైనింగ్ నేను టీమ్ లీడర్గా చేసినప్పుడు నాకు ఒక 5000 మిగిలేది పెర్ స్కిట్. అంటే నాకు జీవనాన్ని కలిపి 10,000 మిగిలేది, అందులో ఒక 5,000 తీసుకునేవాళ్ళం ఆ టైంలో, అంతే అప్పట్లో. సో అసలు ఎలా అంటే ఇన్కమ్ సోర్స్ అంత తక్కువ ఉండేటప్పుడు ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలాగా రొటేట్ అయ్యేది? అదే దానికోసం యాక్చువల్గా యూట్యూబ్ మొదలైంది. అలా మొదలైంది యూట్యూబ్ ఇన్కమ్ పర్పస్ మీద, మనీ పర్పస్ మీద స్టార్ట్ అయింది. ఆ పర్పస్ మీదే స్టార్ట్ అయింది, ఆ పర్పస్ మీదే చేస్తూ ఉన్నా. ఇప్పటికే ఆ పర్పస్ మీదే ముందుకెళ్తుంది. నన్ను కొంతమంది తిడుతుంటారు, సోది లేకుండా ఒక ముక్కలో అంటావు, 8-10 నిమిషాలు వీడియోలు పెడుతుంటావు అని. బట్ 8 మినిట్స్ దాటితేనే మనకి ఇన్ బిట్వీన్ యాడ్స్ పడతాయి. సో ఆ కాన్సెప్ట్ ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది. సో ఇంకేం చేయలేను. సో 8 మినిట్స్ లాగాలి, 8 మినిట్స్ మినిమం. ఓకే. సో ఇప్పటి వరకు లైక్ 200 స్కిట్స్ చేశారు. బయటకు రావడానికి రీజన్ అంటే అప్పుడు కరోనా వరకు మా టీం ఉండేది, అంటే నేను జీవన టీం లీడర్స్గా ఉండేవాళ్ళం. కరోనా తర్వాత మా టీం తీశారు. జీవన్ గారికి ఆ టైంలో హెల్త్ ఇష్యూ, దాని తర్వాత అది మేము మా టీం తీసేసిన తర్వాత, నేను మానేసిన తర్వాత అయ్యింది అది. అది వేరు. బట్ ఈ గ్యాప్లో మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను చంటన టీంలో వేశారు, ఆర్టిస్ట్గా చేస్తున్నాను. జీవనన్నకి ఏంటంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాడు దేనికోసము, అంటే ఏదైనా ఒక టీంలో దొరుకుతుందేమో అన్నట్టుగా వెయిటింగ్ ఆయన. సో అలా ఉన్నా. చంటన టీంలో ఏంటంటే మరీ చిన్న స్కిట్స్ ఇచ్చారు, చిన్న క్యారెక్టర్స్ ఇచ్చారు కొన్ని. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత టీం మారతానని అని చెప్పి రమేష్ గారి టీంలోకి వెళ్ళాను. ఆయన టీంలోకి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఒక షెడ్యూల్ చేశాక ఆల్ ఆఫ్ ఎ సడన్ మరుసటి షెడ్యూల్ నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రమేష్ అన్న వచ్చి, మహీధర్ నేను తీస్తావు, నీకు తెలీదా అన్నారు. నాకు తెలీదు అన్న, మీరు చెప్పలేదు కదా అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, అందుకే చెప్పలేదన్నారు. సరే అని అక్కడ ఒక ఆయన ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఆయన దగ్గరికి అడిగితే అదే శాంతికుమార్ గారు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు ఆయన. నరేష్ను కూడా వేసాం ఆ టీంలోకి. సో ఇంకా నరేష్ పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్, నువ్వు పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్ కదా, ఇంకిద్దరు ఎందుకులే అని చెప్పి ఇంక నేను తీసాము. మళ్ళీ ఇంకెక్కడో దగ్గర ఇరికిద్దాంలే అన్నారు. మరి నాకు చెప్పాలి కదన్నా, ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను అక్కడ, అందరి ముందు నేను తీసేసావు నీకు తెలీదా అంటే, దానికి బదులు నేను ఫోన్ చేసి ఇంకెవరినైనా కనుక్కొని రావాలో వద్దో ఆలోచించుకొని అసలు రాకపోయినా పర్లేదు కదా నాకు. లేదంటే అప్పుడు యూట్యూబ్ స్కిట్లు అని చెప్పి కొన్ని స్కిట్లు చేసేవారు, అవి యాక్చువల్గా తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ ఫేస్బుక్ స్కిట్లు అని చెప్పి యూట్యూబ్లో చేశారు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం స్కిట్లు చేసేవారు సెపరేట్గా. సో ఆ స్కిట్ల కోసమైనా వచ్చేవాడిని, డైరెక్ట్గా అక్కడే ఉండేవాడిని ప్రాక్టీస్ దగ్గర. ఇదంతా ఎందుకు అంటే, అదే నువ్వేం పెద్ద పట్టించుకోవు, ఫీల్ కావు కదా, అందుకే చెప్పలేదు నీకు అన్నారు. అంటే నేను అన్నాను, ఎందుకు పట్టించుకోనన్నా, ఎందుకు ఫీల్ అవ్వను, అవుతాను కదా, నేను మనిషినే కదా, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇట్లా ఉంటే అని చెప్పి ఇంకా ఆ మూమెంట్లో డిసైడ్ అయిపోయాను, దిస్ ఈజ్ నాట్ మీ, అంటే ఇది ఇంకా నా ప్లేస్ కాదు ఇంకా అని చెప్పి అనిపించింది. అది ఈగో కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అన్నాను నేను. ఎందుకో బాధ వేసింది అంతే ఆ మూమెంట్లో. అంటే మరీ అంత లీస్ట్ ఇంపార్టెన్స్ అన్న ఫీల్ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇంకెందుకు పోనీ 200 మనం ఏమైనా పోనీ
నిన్నగా మొన్న వచ్చి ఇంకా స్ట్రగ్లింగ్ పొజిషన్లో అయితే లేం కదా. 200 స్కిట్లు చేసాం, అందులో టీమ్ లీడర్కి ఒక 18 చేసాం కదా. సో కొద్దో గొప్ప ఉండుంటే బాగుండు కదా అన్న బాధ, అంతే. ఆ బాధతోనే బయటకు వచ్చేసాను నేను. కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను, సార్ టీమ్ లీడర్ ఇస్తే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను సార్ అన్నాను. ఓ 3 రోజులు టైం ఇవ్వన్నారు. 3 రోజుల తర్వాత లేదు మహేందర్ ఛాన్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నారు. సరే అని వచ్చేసాను. అక్కడితో స్టాప్ అయింది. అక్కడతో ఆ జబర్దస్త్ జర్నీ అయిపోయింది. కామెడీ స్టార్స్ ఒక 1 ఇయర్ తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయింది అది. దాంట్లో ఒక అవినాష్ అన్న దాంట్లో ఒక 3 స్కిట్లు చేశాను. తర్వాత అవినాష్ అన్నకి ఏంటంటే కొంచెం, అంటే వాళ్ళ బ్రదర్ అజయ్ ఉన్నారు కదా, తను కూడా వచ్చాడు అక్కడికి. ఆ జబర్దస్త్ లేదు ట్రై చేసేవాడు అప్పటి వరకు, కానీ తను కూడా వచ్చాడు. ఇంకా అంటే ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూప్, నేను అజయ్ ఇద్దరం ఒకటే. సో అలాగా ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వర్కౌట్ కాదు కదా అని చెప్పి, ఎంత కాదన్నా తమ్ముడు తమ్ముడే ఇక అట్లా అయ్యింది. అలా అక్కడతో బ్రేక్ అయిపోయింది. అది అక్కడ బయటకు వచ్చాను. తర్వాత ఫన్ బకెట్ బార్గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ బయటలో వెళ్ళండి. బట్ తనకి ఒక 3 స్కిట్లు రాశాను తన టీంకి, అంతే. ఇంకా తర్వాత నాకు ఓన్లీ రైటర్గా కంటిన్యూ అవ్వమంటే ఇంకా నా వల్ల కాక వచ్చాను అంతే. ఓ మై గాడ్. తర్వాత ఇంక కంప్లీట్గా వైజాగ్ వచ్చేసినట్టున్నారు. వచ్చాను ఇంకా, అంటే ఒక 6 months or 8 months తర్వాత డైరెక్ట్ వైజాగ్ వచ్చాను ఇంకా. అమ్మయ్య, మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చొని మనకు కావాల్సింది ఏదైనా మనం చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ రివ్యూస్ ఎలాగో ఎక్కడి నుంచైనా చేయొచ్చు కదా. అప్పుడు రివ్యూస్ చేస్తూ ఉండేవాడిని, మూవీ రివ్యూస్, ఇప్పటికీ చేస్తున్నా. సో అది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు కదా, వైజాగ్ అయితే ఏముంది ఇదైతే ఏముందని. మహేందర్ గారు స్ట్రైట్ వేలో క్వశ్చన్, స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే బాలేని ఫిలిం కి కూడా చాలా అద్భుతంగా ఉంది అన్న రివ్యూస్ ఇచ్చారా? అంటే బాలేని ఫిల్మ్కి చాలా అద్భుతంగా అని చెప్పను, బట్ మరీ ఒకవేళ డిజాస్టర్ అయితే ఫ్లాప్ అని చెప్పడం, ఒకవేళ ఫ్లాప్ అయినట్టయితే ఇది యావరేజ్ అన్నట్టుగా కొంచెం. అంటే డిపెండ్స్ ఆన్ ద ఏమంటారు దాని స్కేలు, దాని బడ్జెట్. అప్పుడప్పుడు అంటే తెలియకుండా ఒక కన్సర్న్ వస్తుంది, ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటేనే కదా మనం కంటిన్యూ అయ్యేది, మనం బాగుండేది. ఇండస్ట్రీ బాగోకపోతే ఇంక ఎండ్ ఆఫ్ ది డే సినిమాలే లేవనుకోండి, ఇంక రివ్యూలు ఎక్కడి నుంచి వస్తాయి? షార్ట్ ఫిల్మ్లకి చేసుకోవాలి ఇంకా. సో అందుకని ఆ కన్సర్న్ తో కొంచెం పాజిటివ్ రివ్యూస్ కొంచెమే, ఏదో 1%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పా. సో ఆదిపురుషుని ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎందుకో అస్సలు చాలా బ్యాడ్గా అనిపించింది, బట్ కొంచెం బ్యాడ్గా చెప్పా, అలా అనమాట. ఆ వెర్షన్ ఉంటుంది. చాలా బ్యాడ్గా అనిపించింది కానీ కొంచెం బ్యాడ్గా అంటే మెజర్స్తో చెప్పారు. అంటే నేను బేసిక్గా చాలామంది ఏమంటారంటే రివ్యూ ఇస్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఇండివిజువల్ అంటారు, కానీ నా దృష్టిలో రివ్యూ అంటే రివ్యూనే, ఒపీనియన్ కాదు. ఒపీనియన్ అనేది అది చాలా విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒపీనియన్ మీద. ఆ రోజు పొద్దున నువ్వు టిఫిన్ తినకుండా వెళ్ళి ఉండొచ్చు, ఇంటర్వెల్ కరెక్ట్గా మంచి సీన్ వస్తుంటాయి, నీకు ఆకలేసి కడుపులో మొత్తం ఏదో ఇబ్బందిగా అనిపించి ఆ సీన్ నువ్వు సరిగ్గా ఎంజాయ్ చేయలేక నీకు అది నచ్చకపోవచ్చు, అదైనా జరగవచ్చు. అంటే పొద్దున్న ఇంట్లో ఏదైనా గొడవ అయ్యి ఆ గొడవ ఎఫెక్ట్ పడవచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పర్సన్ తాలూకు ఫ్రస్ట్రేషన్స్, లేదంటే ఇండివిజువల్ ఒపీనియన్, ఇండివిజువల్ ఇష్టాలు ఉంటాయి. కొన్ని జోనర్స్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి, సో వాటికి ఏమో ఆటోమేటిక్గా నచ్చేస్తాయి. కొన్ని జోనర్స్ నచ్చవు, అవేమో ఎంత బాగున్నా చిరాగ్గానే అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒపీనియన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెబితే. అలా కాకుండా ఒక మూవీని అనలైజ్ చేసి ఇది ఈ జోనర్లో వచ్చింది, దీనికి ఎంతవరకు కరెక్ట్గా తీశారు వీళ్ళు, ఎంతవరకు ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా తీశారు. మూవీ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి నా దృష్టిలో. 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు సినిమాకి, దాని నుంచి ఏదో నేర్చుకోవాలని వెళ్ళరు, దాన్ని చూసి మనం చెడిపోవాలని వెళ్ళరు, బాగుపడాలని వెళ్ళరు. పుష్ప చూసి స్మగ్లర్లు అయిపోరు, గేమ్ చేంజర్ చూసి ఐపీఎస్లు ఐఏఎస్లు అయిపోరు. ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్మెంట్, అంతే. ట్రూ. వాటిలో ఎంతవరకు ఆ సినిమా సాటిస్ఫై చేసిందనే చూసుకుంటా, లాజిక్లు మ్యాక్సిమం ఎతకను, ఎందుకంటే మూవీ అంటేనే ఇల్లాజికల్. ఎందుకంటే అదొక క్రియేటెడ్ వరల్డ్, అది క్రియేటెడ్ వరల్డ్లో మనం మళ్ళీ దాంట్లో కూడా రియాలిటీ ఉండాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. అండ్ యూట్యూబ్ రెవెన్యూ ఎలా వస్తుంది? పర్లేదండి, బాగానే వస్తుంది. అంటే మంత్కి ఒక 2 lakhs అబవ్ వస్తుంది. అంటే ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి మెయిన్ అయితే మా ఇదర్ వైబ్సే. ఒక 75% ఇన్కమ్ మా ఇదర్ వైబ్స్ నుంచి వస్తుంది, మూవీ రివ్యూస్ ఛానల్. మిగతా వాటి కొంచెం తక్కువ వస్తుంది. కానీ నాకు తెలిసి కొంచెం మంచి ఇన్కమ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలం యూట్యూబర్స్ దగ్గర నుంచి వింటే బెటర్ మీది. అంటే మీరు ప్రాపర్ గా పెడుతున్నట్టున్నారు, అంటే కాన్స్టెంట్ గా వీడియోస్ వస్తాయి, నాకు ఆగవు, పెడతా ఉంటా. రోజు కనీసం 2-3 వీడియోలు పడుతుంటాయి అన్ని ఛానల్స్ కలిపి. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. దేనికి? నాకు 2 పార్టీలు ఇవ్వాలి మీరు. చెప్పండి దేనికి?
రెండంటే సిద్ధంగా ఉన్నాయి, ఒకటి టీడీపీ ఒకటి జనసేన. అమ్మో నాకు అసలు పొలిటీషియన్స్ సంబంధం లేదమ్మా. నాకు ఆ పార్టీస్ కాదు. ఉమ్, నాకు మంచి గిఫ్ట్ కానీ మంచిది ఏదైనా ఉమ్. స్వీట్స్ కానీ అలాంటివి తేవాలి కదా. దేనికి? మీరేం స్టార్ట్ చేశారు వైజాగ్లో? కేఫ్. ఏది మరి అక్కడ నుంచి ఏమైనా తెచ్చారా? కాఫీ తెద్దాం అనుకున్నాను, చల్లారిపోద్దని తేలేదు. పొడైనా తేవాలి కదా, ఇక్కడ పెట్టుకుంటాం కదా. అది చేయొచ్చు, నిజమే, ఈ ఐడియా బాగానే ఉంది. యాక్చువల్గా ఫర్దర్గా ఇంకో ప్లాన్ ఉంది యాక్చువల్లీ. అదేంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, సో పికిల్స్ బిజినెస్ పెట్టి. అలాగే మహిదర్ సో అట్లాగే అట్లీస్ట్ ఏంటంటే కాఫీ బీన్స్ వస్తాయి నా దగ్గరికి. సో నేను ఏంటంటే ఆ కాఫీ బీన్స్ ని ఒక ప్రాపర్ గ్రైండింగ్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర, ఇటాలియన్ గ్రైండింగ్ మిషన్. సో వాటితో పౌడర్ లాగా చేసి, సో అరకు కాఫీ పౌడర్. ఇప్పుడు నెక్స్ట్ రాగానే నేను ముందు మీ పౌడర్ దగ్గరికే వస్తాను. మన బీన్స్ అన్ని అరకు, మనదంతా కూడా అరబికా, కంప్లీట్ డార్క్ రోస్ట్ అరబికా బీన్స్ ఉంటాయి. సో అసలు అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రోబస్టా బాగా చేదు వస్తుంది, మన సైడ్ ఎక్కదు అది, అందుకే అరబికా అది ప్లాన్ చేస్తాం. సో ఫర్దర్గా దానికి పౌడర్ అది కూడా అంటే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేద్దామని ఉంది. వావ్, నాకు కూడా ఇస్తారా? నేను కూడా కెరియర్ లో ఎదగాలనుకుంటున్నాను. అదే తప్పకుండా మనం ఫోకస్ చేయాలి, ఇలాగే ఉండిపోతున్నాం. ఓ గ్రాండ్ లాంచ్ 2.0లో ఎంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్తున్నారు మహిదర్ గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. 5 people. ఇప్పుడు ప్రస్తుతానికి 2 కన్ఫర్మ్ అయ్యారు. ఎవరెవరు? శ్రీతేజ్ సింగరును ఈవిడ, అంతే. ఇంకొక 3 members ఎవరెవరు అనుకుంటున్నారు? వస్తారండి, ఇంకా ఈ కామనర్స్ లోంచి ఒకరిని మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు? ఏమో నాగా అనుకుంటున్నాను. నాగా విషయంలో బాగా ఇంజస్టిస్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది కదా ఆ రోజు. సో అందుకని నాగాని ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేను. సో మిగతా 2 మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు సెలెక్ట్ చేయరండి, ఇలా ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. పండు మాస్టర్ కానీ లేదంటే అంటే డాన్సర్ సైడ్ నుంచి ఒకరిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, వాడది ఏమో వెళ్ళిపోయారు కదా. వెళ్ళారు, బట్ స్టిల్ అంటే ఒక మెయిల్ కంటెస్టెంట్ కూడా ఉంటే జోడీ లాగా బాగుంటుంది అన్నట్టు, అంటే కపుల్ డాన్సెస్ చేయడానికి అట్లా అలా ఏమో ఉండొచ్చు. ఇంకా జబర్దస్త్ నుంచి ఇంకొకరిని అనుకుంటున్నారని విన్నాను, తెలీదు మరి, ఇంకా వాళ్ళ ఇష్టం. అంటే మహిదర్ గారు అందరూ ఓకే, మిమ్మల్ని పిలవలేదా లేక మీరు వెళ్ళడం లేదా? అంటే పెద్ద కమ్యూనికేషన్ లేదు నాకు వాళ్ళకి యాక్చువల్గా. అంటే నేను చేసేది కొన్ని వాళ్ళకి నచ్చవు, యాక్చువల్లీ వాళ్ళకి నచ్చవు నేను చేసేది. సో అందుకే నేను కూడా నచ్చను. అంటే ఇప్పుడు నేను ప్రోమో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ డే గ్రాండ్ లాంచ్ ప్రోమో ఉంది, భరణి గారిది చైన్ గుర్తుందా, సీన్ ప్రోమోలో చూపించారు, డ్రామా గుర్తుందా? ఇది పట్టుకెళ్ళకపోతే నేను బయటికి వెళ్ళిపోతా, కావాలంటే ఇంటికైనా వెళ్ళిపోతా, కానీ నేను ఇది లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనని ఆయన అన్నారు. నేను ఏమని చెప్పా వీడియో రివ్యూలో, ప్రోమో రివ్యూలో క్లియర్గా చెప్పేశా, మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం కాదు. బీబీ టీం ఆల్రెడీ ఆయనకు చెప్పింది, ఏమని చెప్పింది, మీరు అది లేకపోతే నేను లోపలికి వెళ్ళను అని మీరు చెప్పండి. నాగార్జున గారు బిగ్ బాస్తో అడిగినట్టుగా అడిగించి ఇది పట్టుకెళ్తానంటే అసలు మిమ్మల్ని అలౌ చేయము, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని మేము చెప్తాం, అయినా సరే నేను వెళ్ళిపోతానని మీరు చెప్పండి, సరే అని వెళ్ళిపోండి, తర్వాత మళ్ళీ మేము పిలుస్తాము, మీరు వస్తారు, మీరు వచ్చి లోపలికి దాంతోనే వెళ్తారు, బట్ ఇదంతా ప్రోమో కోసం మనం ఒకటి స్టఫ్ క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళు చేశారు. నేను అది ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే చెప్పేశాను నేను ప్రోమో చూసి, ఎందుకంటే నాకు తెలుసు షోస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో ఇది వాళ్ళకి నచ్చదు కొంతవరకు. ఎంత హట్ అయి ఉంటారు. అదే అంటే అది ట్రేడ్ సీక్రెట్స్ కిందకి వస్తాయి కదా, ముందుగా గెస్ట్ చేసి అలా రివీల్ జనాలకి ఒక. ఇది నేను ఒక్కడనే కాదు, అందరూ గెస్ట్ చేస్తారు రివ్యూవర్స్ లో. ఆదిరెడ్డి గారు గెస్ట్ చేయొచ్చు, శ్రీను గెస్ట్ చేయొచ్చు, బట్ అలా చెప్పరు, నేను చెప్పేస్తాను. అంటే నేను ప్రోమోలా కాకుండా ఈ కంటెంట్ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది ఆలోచించి ఇది ఆడియన్స్కి కూడా అర్థం కావాలని చెప్తుంటా, అది నచ్చదు వాళ్ళకి. రివ్యూస్ అన్నీ వదిలేశారు. అంటే అంటే వెళ్ళాలనే ఉంది, బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తా. అండ్ ఇందాక నేను ఒకటి చెప్పా కదా స్టార్టింగ్లో, ఒకరోజు నేను ఎంటర్ అయినట్టయితే ఆ రోజు నేనేంటో 105th డే కూడా నేను అలాగే ఉంటాను, అది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నా. కానీ వాళ్ళకే కొంచెం ఎందుకు ఈడెందుకు మళ్ళీ ఇప్పుడు లోపలికి రాకపోతేనే ఇలా చెప్తున్నాడు, వస్తే ఏడు పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా. వాళ్ళది తప్పని నేను అనలేను, నా మైండ్ సెట్ నేను మార్చుకోవాలని చూస్తూ ఉన్నా. మేబీ కొద్ది రోజులు టైం తీసుకొని అయినా సరే మార్చుకొని ఒకవేళ బిగ్ బాస్ షోలాగే చూసి
షోని రియాలిటీ షో కదా అని చెప్పి రియాలిటీ ఏంటో ముందే చెప్పేయకుండా అలా ఉండడానికి ట్రై చేస్తున్నా. అదేమన్నా మారితే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో. సూపర్. ఇప్పటి వరకు చూసిన contestants లో వీళ్ళు బెస్ట్ అని అనిపించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు ఇమాన్యుల్ ఉంటాడండి ఆబ్వియస్లీ. ఎందుకంటే యాజ్ అన్ ఎంటర్టైనర్గా తను 100% ఇస్తాడు. అండ్ టాస్క్లు కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన టాస్క్లో కూడా తను ట్రై చేశాడు. బట్ అది స్టార్టింగ్లోనే బిస్కెట్ అయిపోయిన తర్వాత తను ఏదైతే పాయింట్అవుట్ చేయాలో అది బాగా పాయింట్అవుట్ చేశాడు. అండ్ మనీష్ చేసిన మిస్టేక్ అనేది క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు, అదొకటి. తర్వాత 2 రోజుల పాటు 3 రోజుల పాటు అది గార్డెన్ క్లీన్ చేసేది ఇచ్చారు కదా పాపం, అవును, అవును. అవన్నీ స్ప్రే చేసి అవన్నీ చాలా కష్టపడి చేశాడు. సో ఆ పరంగా నాకు నెంబర్ 1 అయితే ఇమాన్యులే. తర్వాత నెంబర్ 2లో అంటే ఇంకా భరణి గారు కొంచెం బెటర్ అనిపిస్తారు. అంటే బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల ఆయన కొంచెం బాగా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. సో అంతే. ఇంకా తర్వాత సంజన గారు ఇప్పుడు ఏదో ఆవిడ సెన్సేషన్ అయ్యింది కానీ, అంటే ఇప్పుడు అది ఆ గుడ్డు పోయిందా ఒక గుడ్డు ఇంత మార్పు తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ గుడ్డు వల్ల ఆవిడకి ఏదైతే అది క్రియేట్ అయ్యిందో అది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది నా డౌట్. ఇప్పుడు ఆవిడ క్యాప్టెన్సీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆవిడ ఇంకేం డ్రామా చేయక్కర్లేదు. ఇంకేముంది డ్రామా చేయడానికి? ఆవిడే క్యాప్టెన్. ఆవిడ ఏమైనా మిస్టేక్ చేస్తే ఆవిడే తిట్టుకోవాలి, ఇంకంతే, ఇంకేట్లేదు. సో అంత డ్రామా ఇప్పుడు క్రియేట్ కాదని నా ఫీల్. సో బట్ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉన్నారో అలాగ ఉంటేనే బెటర్ కదా. అలా చూసుకుంటే నాకు ఇప్పటికైతే ఇద్దరు కనపడ్డారు నాకు, ఇమాన్యుల్ అండ్ భరణి. వీళ్ళిద్దరు కూడా. భరణి గారు ఆయన ఏజ్లో పెద్ద ఆయన, ఏదో నాకు తెలిసిన ఆయన అన్నట్టు భరణి అనేస్తున్నాను. సో భరణి గారు అండ్ ఇమాన్యుయల్ చాలా బాగుంది అంతే అనిపించారు.